హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ్ నకి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. ఇప్పుడైతే నేనైతే చేనులకైతే వెళ్దామని అనుకుంటున్నా మా పిల్లల్ని తీసుకొని. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది అనమాట చేనులకి పోక. సో అందుకని అయితే టైంపాస్కి అయితే వెళ్తున్నాము. జామకాయలు కూడా మేము జామకాయలు కూడా తీసుకొస్తాము. ఇంట్లోకి నిమ్మకాయలు కూడా కావాలి రేపు పొద్దున పులిహోర చేసుకోవడానికి. సో నిమ్మకాయలు అయితే తీసుకొచ్చుకుంటాము. మా ఈ మనిషి కూడా వస్తున్నాడు. నేను నువ్వేమొద్దు, ఎందుకంటే చిన్న ముందు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మా చేనులకు అయితే వెళ్తున్నాం. మీ చేనులో మక్క బుట్టలు ఉన్నాయారా? కంకులు మొన్న సొప్ప కొట్టేసిన అన్నాడు కదా వీడు. కొట్టేసిరా? ఇప్పుడు కొట్టేస్తారు ఇక్కడ. వీడు వరుణ్ గాడు నిన్న కొట్టేసిరు సొప్ప గిట్లానే కదా వీడు. కొట్టేస్తారు కొంచెం కొంచెం కొట్టేస్తారు. అక్కడ కొట్టేసారు, ఇక్కడ ఇప్పుడు అమ్మిరారా వాళ్ళకన్నా. ఇక మా ఈ మనిషి బాబు కూడా వస్తుండే నన్ను అతికిండ. ఇదైతే మా చేను అనమాట. మా చేను దగ్గరికి అయితే వచ్చినాము. మా చేను దగ్గర రాక చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే సిటీ నుంచి నిన్ననే వచ్చినాము. 1 month అవుతుంది మా చేనులకు రాక. మా బాబాయ్ వాళ్ళకి పాలకి ఇచ్చినాం అనమాట మా చేను. ఎందుకంటే మాకు బోర్ లేదు, వాళ్ళకి బోర్ ఉంది. ఆడ మామిడి చెట్టు దగ్గర ఉంటుంది వాళ్ళది బోరు. అక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు పైప్ లైన్ వేసుకొని ఆయన అయితే పాలకైతే తీసుకుండు. ఏం పెట్టిండో చూద్దాం ఇప్పుడు మనం. ఇక మా ఈ మనిషిగాడు వీడిని చెప్పులు వేసుకొని రారా అంటే చెప్పులు వేసుకోవాలి. మీ చెప్పులు పెద్దగా అవుతుంది. ఇంత చిన్న ఉంది కానీ ఖాతా అప్పుడే కాసింది. ఇగో అప్పటి ఇగో వంకాయలు, నల్ల వంకాయ. జామకాయల చెట్లు లేవు కదా ఈడ. సుమ్ల తక్కువలో ఉంది కానీ దాన్ని తెంపుకోవచ్చు ఆల్రెడీ వాళ్ళు. పరి ఇక మీ చేనులకు అయితే పోదాం. పరి చేనులకు వెళ్తున్నాం. ఇలా చేనులకు పోమా. జామకాయలు పొప్పటి పనులు ఉన్నాయా? ఈరోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఈతవనం అవుతున్నది. అక్కడ ఇంకొక కొద్ది రోజుల్లో అయితే ఈత కళ్ళు అయితే గీకనీకి అయితే స్టార్ట్ చేస్తారు. దీనికి సపరేట్గా మా చేను దగ్గర అయితే పెట్టారు అనమాట ఈతవనం గమ్లోళ్ళు. ఇంకొన్ని రోజులు అయితే గీకుతారు. పెద్దపచ్చమ్మ డ్యామ్ నుంచి కాలువను అయితే ఓపెన్ చేసారు అనమాట. నీళ్ళు అయితే ఇక్కడ వరకు వచ్చినాయి చేనులలో. మా చెరువు మొత్తం నిండిపోయింది. చేపలు ఉన్నాయి చేపలు. ఇవి వచ్చేసి శివుని పువ్వులు. ఏమైంది రే మంచి నేను ఎత్తుకుంటుంది. ఏవిరా అవునరా, కాలు విడిచిరు ఇందాక వచ్చినాయి నీళ్ళు. పోమా కదరా. ఈడున్న గడ్డి అప్పుడు ఎండిపోయింది. ఇప్పుడు కాలువల్లో నీళ్ళు విడిచిరు కాబట్టి పచ్చగా అయిపోయింది. అది ఏంటిరా మీదేముందిరా కాకా అంటే. ఇది ఈడ ఏం కట్టేస్తారు రా? బర్రాన్ని కట్టేస్తారు కదా మీరు. ఎందుకు అమ్మిర్రా? అవరా అమ్మిరా మొత్తం. ఈ మంచం కాలవరి కొట్టిర్రు, ఒకటి ఇరిగిపోయింది. గీడ ఏంటిరా ఓకే కావు కా అంటుంది. నల్లకాకి అలా లోపల ఉంది. చలో పో అన్నాడు. చలో అప్పుడు పోయినసారి ఎండాకాలంలో ఇక్కడ బోర్ ఉండే. ఆ బోర్ కాడ తానం చేసినాం. ఈసారి కూడా తానం చేయాలి. ఇంకా పూర్తిగా అయితే రాలే కదా ఎండాకాలం. నువ్వు చేస్తావు ఏమన్? ఇక్కడ భయపడుతున్నాయి మనిషి. అప్పుడు భయపడ్డాడు కదా. అప్పుడు దాదిమ్మకాయ, జాజిమ్మకాయ అంట. జాజిమ్మకాయ ఇప్పుడు చల్లగా అయింది కదరా. అప్పుడు ఎండగొట్టింది ఇప్పటిదాకా.
చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము. ఇవన్నీ మీరే తిన్నారు కదరా ఒకటి లేకుండా? మాకేడ నేను రాలేదు. వరంగాడు తిన్నారు. నువ్వు కొంచెం దిగురా పట్టి నేను అటు పోయి చూసి వస్తా. ఏం కాదు, వీడికి చిన్నదానికే భయపడుతున్నాడు చూడి మంచిగా. భరత్ గారి దగ్గర ఉండవు. గీడ ఇగో గీడ వాడు ఈయన నేను పట్టుకోరా అని ఇద్దరా జామకాయలు ఎవరా అంటే 2 పండ్లు ఉన్నాయి. అది శిల్క కొట్టి 2 పండ్లు ఉన్నాయి ఆడ. మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. జామకాయలు అయితే చూసినాం కానీ ఒక్కటి లేదు. అంటే ఇప్పుడే పూత వస్తుంది, పిందెలు అయితే ఉన్నాయి. అసలు ఎందుకు వచ్చినామంటే ఆడ మొక్కజొన్న ఉంది కదా, అందుకని అయితే మేము అయితే కాలేదు. ఇంకో చెట్టు ఉంటుంది ఆడ, జామ చెట్టు. అట్నే నిమ్మకాయలు కూడా కావాలి ఇంట్లోకి. నిమ్మకాయ చెట్టు ఉంది, జామకాయ చెట్టు ఉంది, పొగడి పండు చెట్టు ఉంది. ఉంటే తీసుకొని వెళ్ళాలి. ఓకే సరే. అరటిగోలే కాసింది కదరా మొన్న లేదుగా? మళ్ళా కాసిన ఇంకేందుగా వరుణ్ గారు దంచుకుంటాడు అరటి పండు. అప్పుడు కాసినప్పుడు మంచిగా అయినాయి కదా పండ్లు, మొన్న వచ్చినప్పుడు లేవు. ఉన్నాయారా కంకులు? ఈడనైతే కూరలు తిరు మా వాళ్ళు. అదేమో మెంతం కూర కదా అది. కోడి కూరనా అది? ఇది ఎవరు వారం? మీ బాప వచ్చి వారం పెట్టినారా? మా బాబాయ్ రోజు డైలీ. ఇన్ని ఎవరా దానికి? మొన్న అయితే లేవు. అప్పుడు ఉండే కదా వాళ్ళు ఎక్కువ మస్తు మంది కుదరు. అబ్బా పొప్పడి పండురా రే, పొప్పడి పండుగరా అయ్యా. పొప్పడికాయ ఫ్రెండ్స్, జాంకాయల కోసం అయితే కొట్లాడుకుంటారు వీళ్ళు. ఒక జామకాయ అయితే దొరికింది అమ్మా. ఆడొక జామకాయ ఉంది. మనిషిగాడు భయపడుతుండే, దించుదాం. దిగురా పట్టిడా అమ్మా. మీరు నిలవ. ఎన్ని ఉన్నాయరా టోటల్? గీడు ఉందన్న ఆక్సట్టుకోవు నీ మీద. ఆగి మా క్యాచ్ పట్టుకో. పడుతుంది ఇటు పడదు, ఇది అటే పడుతుంది. అటు పడితే ఇక దొరకదు ఇక. అరే పర తిన్న పడ్డారా, తీయొస్తుంది. ఏడ పడ్డదన్న? కింద అయితే పడ్డది ఒకటి. మెల్లవరా ముందు గుచ్చుకుంటే. డ్రిప్ అయిపోయి డ్రిప్ అయిపోయింది కేసీరు ఇక్కడ. చెవిరా అర్రే నీ అమ్మ ఆనే ఉండరా, హైలైట్ ఉన్నాయరా. ఏమో భయం అవుతా ఉన్నది, ఎత్తుకో అంటూ తీసేరమ్మన్నాడు. ఆనే ఉండు, ఇంకోటి కొడతా. ఆనే పడతాయి చెవిరా. ఇక్కడ ఉన్నాయి కదా మా కింద ఇప్పుడు అయితే జాంకాయ తెంపుతుండు, రాలి కొడుతుండు. కిందికి పడ్డాగో పడ్డదాడా జాంకాయ ఆగో పడ్డది ఆగో. అదొకటి పడ్డదంట. అగో అగో ఇగో జాంకాయ తెస్తుండు, జాంకాయ తెచ్చిండు. ఇగో జాంకాయ తీసేసినాం. జాంకాయ ఆడు ఉందాగో చెయ్యాగో.
కాగా మొత్తం అంతా బుద్ధి ఆడనవుతుంది జాంకాయ తీసి ఇక మేము దింపిన జామకాయలు ఇవి తినాలి అప్పుడప్పుడు తింటేనే మంచి హెల్త్కి ఇవి ఏదో టైంపాస్కి అయితే వచ్చినాం. ఇంకోటి పొప్పటి పండుగ ఇట్లా ఉన్నది ఇక్కడ, ఇది కూడా దింపుకొని ఇంటికాడ తిందామా ఇక్కడ తిందాం రా. ఇంటికాడ మంచిగా కోసి అందరికి ఇచ్చుకుంటా, ఇంటికాడ కోసి అందరికి ఇచ్చి మనం కొంచెం తిందాం, వాళ్ళు కొంచెం తింటారు. లిట్గానికి చిట్టమ్మకి ఇద్దాం కదా రేమంచ్, నీకు కూడా. అయ్యో ఇక్కడ మంచిగా ఉందా ఎర్రగా, వావ్ హైలైట్. తెంపుదామా? నేను చెట్టు ఎక్కుతా. గీసిపోయినట్టుందిరా, ఉందా నేను ఎక్కితే? నాకు ఇది నాకు తీసుకోరు, ఇది మనిషిగానికి ఇది నాకు ఒకటి పొప్పడిగా పట్టుకుని వస్తాను. తీసుకోరు, అక్షయానికి ఇద్దాం. ఇది అయ్యో పొప్పడి పండు అయితే తీసుకున్నాం. ఈడేమో కిందనే దిగుతలేడు. ఏమైందిరా భయం అవుతుందా? ఇంటి పోయినాక స్నానం చేయాలి, అంతా గడ్డిలో తిరిగినాం కదా గులుగులు పెడుతుంది. మెల్లరా కుచ్చుకుంటాయి. ఇది వచ్చేసి కొత్తిమీర పెట్టిరు. ఇంకా ఒక 10 రోజులు 15 రోజులు అయితే పెద్ద పెరుగుతుంది. మన కూరలో కూడా ఇవే తీసుకొని పోవచ్చు. కుక్క అంతా నాశనం చేస్తుందిరా. ఇప్పుడు వెంకట బాబు వాళ్ళ చెట్టుకుని చూద్దాం జామకాయలు. తిండ్రా బాయ్ ఒకటి. నువ్వు తీసుకుంది ఏదిరా, నా జోలిని పెట్టినావా? హిమాంశు ఏమైందిరా? భయం అవుతుందా? భయం అవుతుంది కదా నీకు? భయం అవుతుందా అంటే ఏమో తెలియదు అంటారా ఇడు. హిమాంశు బాబు చెల్లెని తొలుకోదామారా? కుక్కలు ఏడున్నాయి ఇక్కడ, వరుతున్నాయిరా కుక్కలు. ఏడికిరా? కాలువకాడికా? పోదాం ఎటు. ఎందుకు కొట్టేసిర్రా మరి? మంచిగా మనకు వస్తుండే కదరా కూరలకు. ఏడు ఉంది కదరా కల్లిమాకు చెట్టు, కొట్టేస్తే నీట్గా వస్తుంది అనమాట, మంచిగా పురుగు పట్టకుండా ఉంటుంది. అందుకే కొట్టేసినట్టు. మనకు దావతులకైతే మంచిగా గిన్నె తెంపుకొని పోవచ్చు మనం. ఏమన్నా దావతులు అయితే కూడా మేము ఇడికి వచ్చి తెంపుకుంటాం. పుదీనా ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, కరివేపాకు అన్నీ ఉంటాయి మా చేనులో కదా మనిషి. ఇట్లా పట్టుకోరా. నాకది నాకు పండు నాది. వా 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 వరుణ్ బాయ్ తెంపిండ్రా ఇడు ఆల్రెడీ. ఇట్లా వీని పట్టుకోరా, అది కింద పెట్టు, ఈయన పట్టుకో. ఈడు ఊకే భయపడుతుంది. ఈడు అనవసరంగా తొలికొచ్చినాం రా ఆయన్ని. వదిన దగ్గర ఉంచుతా అయిపో. పొట్టి మరి నువ్వు ఎందుకు వస్తానవరా? తెంపుదాం, పట్టుకో. కుక్క ఏం రాదిగా, నేను ఉన్నాగా. ఏమైందిరా కాలుకేం దిగిందిరా? ఎత్తుకున్నాక నేను దిగమన్నప్పుడు దిగిరా వారం ఆ భరత్. అది తెంపుతందుకైతే ఏం దొరకలేదు, ఒక చిన్న కట్టి దొరికింది. దీంతో తెంపుదాం. ఆ వరుణ్ గానికి ఏమో ముళ్ళు తీరినట్టు. ఏమరా ముళ్ళు దిగిందా? మరి అందుకే ఉరకొద్దురా, కొరుకుతున్నాడు. చలో అంతారా. మంచి పట్టుకున్నాను. ఎక్కడ నాకు ఇక్కడ పెద్దది ఉంది ఆగు. గిడనా అది కాలే కదరా మంచిగా. దాని పక్కన ఉన్నది ఒకటి అద్దెబ్బ, ఇది కింద పడుతుంది. ఎక్కడ దొరికింది? దెబ్బ ఆకిందిరా జామకాయకి కొడితే. ఒకటి ఉన్నది ఆడ, నాకు దెబ్బనికి వస్తలేదు, అంతలేదు చిన్న కట్టెతో. ఈడైతే ఎక్కి తెంపుతున్నాడు. ఎత్తుకుంటారా, ఎందుకు భయపడుతున్నావు? మీద ఎత్తుకుంటా. ఇది పట్టుకో. ఊకే భయపడద్దు అట్లా. గీ చేను కాడికి వస్తే భయపడతారా? మంచిగా ఆడుకోవాలి, చెట్టు గిట్ల ఎక్కాలి మంచిగా. ఉత్తనే భయపడుతున్నాం రా.
అటు లాస్ట్ కావా నీ ముంగట గది కట్టి అన్న ఇదిగో ఇది పట్టుకో కట్టిద్దాం మనకి కట్టే ఇది పట్టుకోరా వారు కట్టిద్దాం ఏడ పెట్టారా నేను కట్టే గడ్డ వేసిన చూడాలి విమర్శి ఆయన నీ ముంగట్నే కింద ఇదిరా అక్కడ రైట్ తాకుతుంది జర్రా అట్లా గుంజుకొని తెంపు రైట్ అది ఒక్కదానే తెంపు చిన్న కూడా తెంపాలి చిన్నదొద్దు ఆ పెద్దది ఒకటే ఎయ్ అరే ఇంట్లో ఒకటి పడ్డది కదరా కట్టిరా కడుగుదాం దాన్ని ఇవి కొనాలంటే ఇప్పుడు 100 రూపాయలు కావాలి కేజీ కదరా వారం సిటీలో కొంటే 100 రూపాయలు కావాలి జామకాయలు పొప్పటి పండు అయితే తెంపుకున్నాం నిమ్మకాయలు అయితే లేవు ఊర తెంపుకోరు కదరా అన్ని వీళ్ళు లేనప్పుడు వచ్చి అన్ని తెంపుకోరు ఏంటిదిరా ఏంటిది అది గొర్రెపాండు కాదురా పొప్పటి పండు గొర్రెపాండు అంటాడు గొర్రెపాండు కాదురా చూపిస్తాం 4 ఉన్నాయి 4 అవుతున్నాయి పొప్పటి పండ్లు కానీ ఇప్పుడు ఇంటికి తీసుకొని మక్క పెడితే మంచిగా ఉండే టేస్ట్ ఇవి ఇప్పుడు ఇంటికి తీసుకొని మక్క పెడితే టేస్ట్ ఉండే చెట్టు మీద మక్కిపిస్తేనే మంచిగా ఉండే టేస్ట్ రేపని ఎల్లుండని వచ్చినాం అనుకో పూర్తిగా అయితే మక్కిపోతాయి ఇవి వస్తున్నాయారా నీళ్ళు ఏ మంచిగా కావా ఆడ తాదాం తిమ్మి చేను కాడ ఆడొస్తాయా తింపితే చలో ఇంటికి పోయి కాలు చేతులు కట్టుకొని జామకాయలు తిందాం పొప్పటి పండు తిందాం ఏడికి కాకనా కాలకాడిగా పోదాం వచ్చినారా అవునరా ఆడ నీళ్ళు చూసి వద్దాం మనిషి కాలు గిట్లా కడుక్కుందాం మనం ఏడ కూర్చుంటావు వీడు వస్తానే భయపడుతున్నాడు ఎందుకంటే వీడు పొలాల సైడు రాడు కదా ఎక్కువ మేము సిటీలో ఉంటాం కాబట్టి ఇంకెక్కువ వీనికి అలవాటు కాలేదు ఇక్కడ ఊర్లో ఇవేంటిరా ఈడ వాడేసిరు చూసినా రేట్ లేక ఇట్లా వాడేసిరు అన్నీ మంచిగా కూరలకు వస్తాయి అన్నీ వాడేసిరు రేణికాయలు ఉండి వచ్చారా ఆడ పూలు బాగానే పూసినాయి అవురా రేణికాయలు ఉండొచ్చా ఏడున్నర చేప పిల్లలు లేనేలో ఇలా చల్లగా ఉన్నారా ఇవి ఆహాహా ఇవన్నీ ఎత్తి మీద ఈడు జోలు ఇవి ఈ జోలు ఇవి అమ్మ ఏంట్రా బాబు ఇదంతా వీడు కాలువల కాలు కడుక్కున్నారంటే కడుక్కున్నాడు భయపడుతుడు ఇంకో జామకాయ ఆడ పడిపోయింది నడుగురి మంచిగా పడిపోయింది కాలకాడికి ఇప్పుడు మధ్యాహ్నం మొత్తం మీద తీసుకోవాలి ఇలా పడ్డాయి మనం చూడకపోతే అయిపోతుంది ఏంటో అరపోతుంది ఇక మా చేనులో వెయిట్ అయితే అయిపోయింది జామకాయలు పొప్పటి పండ్లు అయితే తెంపుకున్నాం ఒక నిమ్మకాయలు ఒకటే దొరకలేదు ఇంటికైతే వెళ్తున్నాం సరే రారా ఆడాడ వస్తున్నాయి చూడు గుడుగులు వచ్చేసి మా మత్తడి ఇంకొంచెం ఎక్కువ పొరింది అనుకో చేపలు కూడా పడతాం ఇంకా ఇప్పుడు డ్యామ్ కాడ ఏమున్నాయి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం మళ్ళీ ఎవరు వచ్చారా మన ఇంటికి చుట్టాలి వదరా బండి అది పెదబాబు వచ్చిందా చిట్టమ్మ ఏం తింటున్నావు ఇటు చూపి
ఇక ఇటు చూపి. ఏం తింటున్నావు? ఏంటిది అది? జాతనా? అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా న్యాచురల్గా దొరికిన చేనుల పండ్లు అయితే తినిపించాలి, ఎందుకంటే హెల్త్కి మంచిది. తేయంగానే ఎలుక కొరికినట్టు కొరుకుతుంది చిట్టమ్మ. ఈ మంచిగా అంది అది. నీకేం తెమ్మన్నావు, ఏమేమి తెచ్చినా చూసుకో. ఇది నీకే. ఇవి కొనాలంటే 200 అవుతాయి మరి సిటీలో కొంటే. ఇంత ఫ్రెష్ నీకు ఎవరు తెచ్చిస్తారు? వరంగల్ చేయండి. రెడ్గా కావు ఇవి, స్వీట్ ఇవి మస్తు స్వీట్గా ఉంటాయి ఇవి తెలుసా. మరీ అంటే మరీ స్వీట్గా ఉంటాయి. ఇది తింటా నేను. ఇది తిన్నాక పొప్పటి పండు కొద్దాం. పొప్పటి పండు బయటకు తీసి కడుగుపో. దరి అందరు వచ్చేసి రోజు తింటారు. నీళ్ళు పోయారు అప్పటి. ఇటు చూడు. దా తీసుకురా ఇక. చాకు స్వీట్గా ఉన్నాయి కదా, మొత్తం స్వీట్గా ఉంటాయి. అరే తీసుకురారా, ఏమైందిరా తీసుకురా. అయ్యా ఏం పనులురా? మొర్రి పండ్లు. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం ఇంకా మొత్తం రాలేదురా. కింద పెట్టకు. ప్లేట్ తెచ్చుకోపో. ఇందాక ఒక ప్లేట్ ఇవ్వాలి. అయ్యా గట్లా కొడుతుంది. వావ్ సూపర్. నాకు ఇష్టం వీడియో తీస్తాం. నాకైతే ఇష్టం ఉండదు ఇది. నేను ఎప్పుడు కూడా పొప్పడి పండు అయితే చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉన్నది. తీయమంది కదా ఇప్పుడు మంచిగా ఉంటుంది. మంచిగా మంచిగా జ్యూస్ వస్తుంది కదా. జ్యూస్ వాటర్ రెడ్ ఉంది. చూడమ్మా నేను జామకాయలకే తరిగింది. అమ్మకి నాయన ఓకే. మీ చేన్లా నీ చేన్లా తాతదంటే అది చేను, వరుణ్ వాళ్ళ చేను కాదు. అవి ఆ తాతదంట. చిట్టి నువ్వు తినవా? ఇది తినవా? పొప్పటి పండు తినవా? తిను దా. తినేసేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టినావు అనుకో ఫ్రెష్ ఉండదు, ఫ్రిడ్జ్ వాసన వస్తుంది అంతా. కాకపోతే నైట్ తినొచ్చు. ఏం తింటున్నావు నువ్వు? కోడి వచ్చిందా? పట్టుకోపో అదా బుక్తుందా? చీటీ తింటావా నువ్వు? తిను మరి. చాక్ తీసే చేతులకి. ఈ చాకాడ పెట్టిరాపురం మీదేనా? తిను తినాలి తిను.